హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ నిక్కీ డిజైన్ డెన్. ఇది నా ఫస్ట్ లాంగ్ వీడియో. ఒక శారీ కన్వర్టింగ్ ఇంటూ ఫ్రాక్. ఈ శారీని నేను ఒక 5 years బ్యాక్ తీసుకున్నా. ఆ 5 years బ్యాక్ శారీని నేను ఫ్రాక్ లాగా ఎలా చేశాను, ఎలా కన్వర్ట్ చేశాను మొత్తం చూపిస్తా. ఈ శారీకి లేస్ వచ్చింది కదా, ఫస్ట్ ఆ లేస్ మొత్తం తీసేసేసరికి శారీ మొత్తం ప్లెయిన్ అయింది. ఆ ప్లెయిన్ అయిన శారీకి నేను హాఫ్ ఫ్రాక్ లాగా ఎలా స్టిచ్ చేశాను మొత్తం ఈ వీడియోలో చూపిస్తాను మీకు. ఈ శారీకి నేను 2 లైనింగ్స్ యూస్ చేస్తా. పైన కాటన్ లైనింగ్ యూస్ చేస్తా, కింద పాలిస్టర్ లైనింగ్ యూస్ చేస్తా. పైన కాటన్ లైనింగ్ 1/2 మీటర్ యూస్ చేస్తా, కింద పాలిస్టర్ లైనింగ్ 3 meters యూస్ చేస్తా. మనం ఎప్పుడైనా సరే కాటన్ లైనింగ్ తీసుకున్నప్పుడు ఫస్ట్ వాష్ చేసుకోవాలి, ఎందుకంటే కాటన్ లైనింగ్ అనేది సింక్ అవుతుంది కదా. ఇప్పుడు మనం బాడీకి ఎలా కట్ చేసుకుంటామో చూపిస్తా. ఫస్ట్ నాకు బాడీ హైట్ వచ్చేసి 14 centimeters. 14 centimeters తీసుకొని దానికి నేను నెక్కి 3 centimeters అండ్ షోల్డర్కి వచ్చేసి 3 centimeters తీసుకున్నా. తర్వాత నేను ఆర్మ్ రౌండ్ వచ్చేసి 6 centimeters తీసుకున్నా. నాకు ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ సపరేట్గా కట్ చేసుకుంటా. ఆ తర్వాత ఇప్పుడు నేను ఫ్రంట్ నెక్ వచ్చేసి 5 centimeters తీసుకుంటున్నా. దానికి నార్మల్ వీ కట్ కాకుండా కొంచెం డిజైనర్గా పెట్టి ఫ్రంట్స్ కట్ యూస్ చేస్తున్నా. సో ఫ్రంట్స్ కట్కి 3.5 centimeters తీసుకొని తర్వాత ఇక్కడ 1 inch ఆర్ 1.5 inch మనకి అంటే ఎవరి సైజుని బట్టి వాళ్ళకి ఇలా కట్ చేసుకోవాలి ఫ్రంట్ నెక్. తర్వాత బ్యాక్ నెక్ వచ్చేసి నేను 7 centimeters తీసుకుంటున్నా. మరీ ఎక్కువ డీప్ ఉండొద్దు, మరీ నార్మల్ డీప్ ఉండకుండా జస్ట్ 7 centimeters తీసుకొని రౌండ్ నెక్కే పెట్టుకుంటున్నా. బ్యాక్ రౌండ్ నెక్ పెట్టుకున్నాక ఇది ఫ్రంట్ అండ్ బ్యాక్ అయిపోయింది కదా బాడీ. ఆ తర్వాత నేను బాటమ్ ఎలా కట్ చేసుకున్నాను, బాటమ్ అంబ్రెల్లా కట్ చేసుకున్నా. అంబ్రెల్లా కట్ ఎలా కట్ చేసుకోవాలంటే ఫస్ట్ ఫోల్డ్స్ పెట్టుకోవాలి. పాలిస్టర్ అనేది 4 folds పెట్టుకొని ఇట్లా కోన్ షేప్ చేసుకున్నాక ఇక్కడ కొంచెం వీడియో క్లిప్ మిస్ అయింది. ఇక్కడ నేను నా బాడీకి 20 centimeters తీసుకుంటా కదా, ఫ్రంట్ వచ్చేసి బ్యాక్ వచ్చేసి 20 తీసుకుంటా. సో దానికి నేను 20/4 చేస్తే 5 కదా, అట్లా 5 centimeters ఇక్కడ కోన్ షేప్ తీసుకొని నాకు లెంత్ వచ్చేసి 28 కావాలి. కింద నీ వరకే కావాలి కాబట్టి నాకు 28 సరిపోతుంది. సో ఆ 28 ఇలా కట్ చేసేసుకోవాలి. కరెక్ట్గా 28 లాగా కట్ చేసుకుంటే మనకు అది లైనింగ్ అనేది కిందికి మీదికి కాదు. ఆ తర్వాత ఇప్పుడు నేను కట్ చేసుకున్న బాడీ పార్ట్స్ ఉన్నాయి కదా, అవి నేను సీదా కుట్టి ఉల్టా తీస్తా. ఉల్టా తీసా కాబట్టి ఓన్లీ గల్ల కాడికి పిన్స్ పెట్టుకొని స్టిచ్ చేసేసుకుంటా. ఆ తర్వాత సేమ్ నేను ఫ్రంట్కి ఇటంగా అలాగే సీదా కుట్టి ఉల్టా తీస్తా. ఇలా కట్ చేసుకొని పెట్టేసుకుంటాను నేను ఫస్ట్. బ్యాక్ నెక్ కానీ ఫ్రంట్ నెక్ కానీ సేమ్ ఫ్రంట్కి ఇటంగా ఓన్లీ గల్ల కాడికే పిన్స్ పెట్టుకుంటా, ఎందుకంటే నాకు కింద అవసరం లేదు. ఓన్లీ గల్లకు పెట్టుకున్నా అనుకో సీదా కుట్టి ఉల్టా తీయడానికి వస్తుంది. ఇలా సీదా పిన్స్ అన్నీ పెట్టుకుంటే ఏమవుతుందంటే ఇది జార్జెట్ క్లాత్ కదా, నేను ఏ క్లాత్ అయినా సరే ఫస్ట్ పిన్స్ పెట్టుకుంటా, ఎందుకంటే క్లాత్ అటు ఇటు అవుతే నీట్గా రాదు. ఇట్లా క్లాత్ అనేది లేసినట్టు నీట్గా రాదనేసి పెట్టుకుంటా. ఇప్పుడు గల్ల సీదా కుట్టి ఉల్టా తీయడం ఎలా అంటే ఫస్ట్ ఇప్పుడు మనం ఆల్రెడీ సీదా వైపు లైనింగ్ పెట్టేసుకొని పిన్స్ పెట్టుకుంటాం కదా, ఓన్లీ నెక్ పార్ట్ వరకే స్టిచ్ చేసుకోవాలి. అలా స్టిచ్ చేసుకున్నాక పిన్స్ తీసేసి కటింగ్ వేస్ట్ క్లాత్ అనేది కట్ చేసేసుకోవాలి. అలా కట్ చేసుకున్నాక తర్వాత ఆ కుట్టిన క్లాత్ని రివర్స్ పెట్టుకోవాలి. కొంచెం అని కూడా కుట్టేసేసుకుంటే మనకి నీట్గా అయిపోతుంది. ఇలా కింద ఇట్లా మనం యూ షేప్లో ఉంది కదా, అక్కడ చిన్న చిన్న కట్స్ ఇచ్చుకుంటే ఏమవుతుందంటే లేవ్వదు క్లాత్ అనేది, నీట్గా బాడీకి అతుక్కొని ఉంటుంది. అలా ఇప్పుడు నేను ఎలా స్టిచ్ చేసుకుంటున్నానో అలా చూసి స్టిచ్ చేసుకోవాలి, ఎందుకంటే నీట్గా వస్తుంది మనకి ఫినిషింగ్ అనేది. నీట్గా మంచిగా మళ్ళీ అనుగుడు కుట్టేసేసుకోవాలి వచ్చేస్తుంది. సేమ్ ఇలాగే మనం ఫ్రంట్ నెక్ గిటంగా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇలా కింద చేసేసా, ఓన్లీ గల్లకాడికి చేసిన. ఇప్పుడు చుట్టూ పిన్స్ పెట్టుకొని నీట్గా పిన్స్ జార్జెట్ క్లాత్ కదా అటు ఇటు పోకుండా ముందే ప్లేన్స్ అన్నీ పెట్టుకొని చుట్టూ చేసేసుకున్నాము అనుకో, స్టిచ్ చేసుకుంటే అయిపోతుంది. ఇక నీట్గా చుట్టూ స్టిచ్ చేసుకొని మిగిలిన క్లాత్ అనేది ఉంది ఇక ఖర్చు అదంతా కట్ చేసుకుంటే మనకి బ్యాక్ నెక్ అనేది రెడీ అయినట్టు. బ్లాక్ టక్స్ గీట పెట్టేసేసుకోవాలి. 1/2 inch టక్స్ పెట్టుకొని పైకి 4 centimeters వరకు టక్స్ చేసేసుకోవాలి. అలా టక్స్ చేసుకున్నాక
ఇక బ్యాక్ అనేది ఫినిష్ అయిపోయినట్టు. ఇక మనకి జాయిన్ చేసేసుకుంటాం. ఈ వీడియో ముందు స్లో వస్తుంది, నా వాయిస్ అనేది స్పీడ్ వస్తుంది. సో ఇది నా ఫస్ట్ వీడియో కాబట్టి ఇగ్నోర్ చేయండి. ఇది సేమ్ మనం ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ ఎలా చేసామో సేమ్ ఫ్రంట్ నెక్ గిటంగా అలాగే చేస్తాము. సో ఫ్రంట్ నెక్ గిటంగా గల్ల కుట్టుకున్నాక తర్వాత బాడీ మొత్తం కుట్టుకుంటాం. ఫస్ట్ ఉల్టా కుట్టుకొని తర్వాత సీదా తీస్తాం కదా, ఇలా ఫస్ట్ కట్ చేసేసుకోవాలి. కుట్టుకొని కట్ చేసుకునేటప్పుడు టక్స్ పెట్టుకోవాలి, చిన్న చిన్న కట్టింగ్స్ అనేవి పెట్టుకోవాలి. ఎందుకంటే గల్ల అనేది లేచినట్టు రాదు. అలా మొత్తం స్టిచ్ చేసేసుకోవాలి. ఆల్రెడీ ఇది నేను చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఎందుకంటే మనకి గల్లా ఎప్పుడు అయినా సరే గల్లానే ఇంపార్టెంట్. నేను యోక్ పార్ట్లో కొంచెం డిజైనర్గా పెట్టాలని ఫ్రిల్స్ పెడుతున్నాను. ప్రతి ఫ్రిల్కి ఇలా పిన్స్ పెట్టుకోవాలి, ఎందుకంటే ఇది జార్జెట్ నీట్గా ఉండదు. నేను అన్నిటికీ ప్రతి ఒక్క ఫ్రిల్కి అటు ఇటు 2 సైడ్స్ పిన్స్ అన్నీ పెట్టుకుంటున్నాను. అలా పిన్స్ పెట్టుకుని అంటే ఫస్ట్ నేను క్లాత్ కట్ చేయలేదు, ఎందుకంటే నాకు ఎంత క్లాత్ పడుతుందో తెలీదు. సో నీట్గా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకొని పిన్స్ పెట్టుకుంటూ వచ్చేసా. అలా ప్రతి దానికి పెట్టుకునేసరికి టైం చాలా పడుతుంది, కానీ అవుట్పుట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా నీట్గా ఫినిషింగ్ అనేది వస్తుంది పిన్స్ పెట్టుకోవడం వల్ల. క్లాత్ అనేది జరగదు, మళ్ళా చూడ్డానికి గిట్ట నీట్గా అనిపిస్తుంది. ప్రతిదీ అంటే సేమ్ సైజ్ వస్తాయి కదా ఫ్రిల్స్ అనేటివి, సేమ్ సైజ్ రావడం వల్ల గిట్ట మనకి చూడ్డానికి చాలా బాగుంటుంది. ఇలా ఫ్రిల్స్ అన్నీ పెట్టుకున్నాక నేను కరెక్ట్గా మిడిల్లో తీసుకొని స్కేల్ తీసుకొని మిడిల్లో డ్రా చేసుకున్నా. ఆ డ్రా ఎందుకు చేసుకున్నా అంటే దానిపైనే నేను స్టిచ్ చేసుకుంటా. అలా దానిపైనే స్టిచ్ చేసుకుంటే ఏమవుతుందంటే నీట్గా కానీ గట్టిగా నీట్గా ఉంటుంది. మళ్ళీ అవి ఫ్రిల్స్ అనేటివి వెళ్ళిపోకుండా గట్టిగా ఉంటాయి. 2 టైమ్స్ స్టిచ్ చేసుకున్నాను నేను, ఎందుకంటే కుట్టు అనేది ఒకవేళ ఇన్ కేస్ ఎప్పుడైనా ఊసిపోయిన ఐటంగా గలీజ్గా కొడుతుంది అనేసి 2 టైమ్స్ స్టిచ్ చేసుకున్నా. ఆ తర్వాత మనం మళ్ళీ లాస్ట్ ఎడ్జెస్ గిటంగా స్టిచ్ చేసుకోవాలి, ఎందుకంటే ఎడ్జెస్ గిటంగా నీట్గా ఫ్రిల్స్ అటు ఇటు పోతాయి కదా, అటు ఇటు పోకుండా నీట్గా చూసి స్లోగా స్టిచ్ చేసుకోవాలి. ఈ వీడియో చూడడానికి ఇంత స్పీడ్గా కనిపిస్తుంది, కానీ నాకు ఈ ఓన్లీ యోక్ పార్ట్ స్టిచ్ చేయడానికి ఒక 1 అవర్ పట్టింది. ఓన్లీ ఈ గల్లకి ఈ పిన్స్ అవన్నీ పెట్టుకొని కుట్టుకోవడానికి. ప్రతి ఒక్క ఫ్రిల్ నీట్గా పెట్టుకోవాలి, ఎందుకంటే అవి గలీజ్ అయ్యాయి అనుకో అవి చూడడానికి అసలు బాగుంటుంది. ఇలా నీట్గా స్టిచ్ చేసుకున్నాక తర్వాత కట్ చేయాలి. స్టిచ్ చేయకముందు కట్ చేస్తే మనకి ఎంత క్లాత్ మిగిలింది ఎంత పోయిందిగో లాస్ట్కి ఇలా వస్తుంది. ఇప్పుడు నేను ఫ్రంట్ కట్కి నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నా కదా లైనింగ్కి నేను జార్జెట్ క్లాత్ పెట్టేసి స్టిచ్ చేసేసుకుంటా. ఫస్ట్ పిన్స్ పెట్టుకుంటా, దేనికైనా సరే పిన్స్ పెట్టేసుకుంటే ఏమవుతుందంటే క్లాత్ అనేది అటు ఇటు జరగదు, నీట్గా వస్తుంది ఫినిషింగ్ అనేది. పిన్స్ పెట్టుకొని 2 కుట్టుకొని మిగిలిన క్లాత్ అనేది సైడ్స్కి మిగిలింది కదా, ఆ క్లాత్ అంతా కట్ చేసేసుకొని బాడీ పార్ట్కి జాయిన్ చేసుకున్నాను. నేను ఆల్రెడీ ఇందాక యోక్ పార్ట్ రెడీ చేసి పెట్టుకున్నాను కదా, దానికే నేను ఈ ఫ్రిన్స్ కట్ ఈ కట్స్ అనేటివి జాయిన్ చేసేసుకుంటా. ఇవి జాయిన్ చేసేసుకున్నాక తర్వాత ఇది జాయిన్ చేసేసుకున్నాను అనుకో ఫ్రంట్ పార్ట్ గిటంగా రెడీ అయిపోతుంది. ఆల్రెడీ బ్యాక్ పార్ట్ రెడీ అయింది, తర్వాత ఫ్రంట్ పార్టే కదా, అలా ఫ్రంట్ పార్ట్ గిటంగా రెడీ అయిపోతుంది. రెడీ అయిపోయాక ఇప్పుడు మనం తర్వాత హ్యాండ్స్ మళ్ళీ నాకు కొంచెం నార్మల్గా ఫ్రాక్ అనేది ఇటు సైడ్స్లో ఒక 1/2 ఇంచ్ పైకే ఉండాలి. 1/2 ఇంచ్ పైకి ఎందుకు అంటే మనకి కొంచెం ఫ్రాక్ గుంజినట్టు కిందికి వెళ్ళిపోతుంది స్టిచ్చింగ్స్ వల్ల. సో కిందికి రావద్దని ఒక 1/2 ఇంచ్ పైకే ఉంటుంది క్రాస్లో. తర్వాత నేను వెనకాల హ్యాండ్స్ పఫ్ హ్యాండ్స్ పెడుతున్నా, ఎల్బో హ్యాండ్స్ పెట్టుకుంటున్నా. ఎల్బో హ్యాండ్స్ కాబట్టి కట్ చేసేసుకున్నా. పైన ఎందుకు అంటే దానికి కుచ్చుకి పైన ఆ మధ్యలో పైన కింద 2 కుచ్చు వస్తాయి. మీకు చూపిస్తున్నా ఆల్రెడీ కుచ్చు ఎలా వస్తుంది అనేసి. పైన చిన్నగా కట్ చేసుకున్నాను. ఆ క్లాత్ అక్కడ నుంచి అక్కడి వరకు నేను కుచ్చు పెట్టుకుంటా. ఇలా కుచ్చు గిట్ట నేను ఆపోజిట్ సైడ్ పెట్టుకుంటా. రైట్ వన్ని లెఫ్ట్ సైడ్కి, మళ్ళీ లెఫ్ట్ వన్ని రైట్ సైడ్కి పెట్టుకుంటా. ఎందుకంటే అవి మనకి బెల్ హ్యాండ్ అనేది చాలా బాగా లేస్తుంది, పఫ్ అనేది నీట్గా లేస్తుంది కాబట్టి. ఇప్పుడు పైన షోల్డర్స్ 2 బాడీ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ అనేటివి ఆపోజిట్గా స్టిచ్ చేసేసుకున్నా. అలా స్టిచ్ చేసుకున్నాక జాయిన్ చేసేసుకున్నా. అలా జాయిన్ చేసుకొని తర్వాత ఇప్పుడు మనం హ్యాండ్స్ కట్ చేసి ఆల్రెడీ కుట్టుకున్నాం కదా, పఫ్ హ్యాండ్స్ కుట్టేసుకున్నాం కదా, హ్యాండ్స్ అనేటివి జాయిన్ చేసేస్తాం. అలా జాయిన్ చేశాక నేను హ్యాండ్కి కింద మళ్ళీ ఒక
స్టిఫ్‌నెస్ అనేది ఇచ్చా. కింద నార్మల్‌గా ఏమి ఇవ్వలే. కింద ఒక బెల్ట్ లాగా ఇచ్చేసా. ఎందుకంటే మనం ఆల్రెడీ జార్జెట్ కదా! కింద బెల్ట్ లాగా ఇచ్చిండనుకో స్టిఫ్‌గా ఉంటది హ్యాండ్ అనేసి బెల్ట్ లాగా స్టిచ్ చేసుకున్నా. ఎలా స్టిచ్ చేసుకున్నానో చూయిస్తా. కొంచెం వీడియో అనేది కొంచెం స్లో ఉంది. నా వాయిస్ అనేది స్పీడ్ ఉంది. కొంచెం ఏమనుకోకండి. దానికి గిట నేను కింద బెల్ట్ గిటంగా లైనింగ్ ఏసా. ఎందుకంటే జార్జెట్ కదా! అంటే క్లాత్ అనేది ట్రాన్స్‌పరెంట్‌గా ఉంది. సో, దానికి లైనింగ్ ఏస్తేనే నీట్‌గా అనిపిస్తది ఆ బెల్ట్‌కనేసి ఫస్ట్ లైనింగ్ ఏసి మిగిలిందంతా కట్ చేసేసుకున్నా. కట్ చేసుకొని ఇలా ముందే చూసుకుంటా నేను. మనకి బెల్ట్‌కి హైట్ ఇంతే సరిపోతదా? ఎక్కువ అయితదా? తక్కువ అయితదా? అని చూసేసుకొని నీట్‌గా ఫస్ట్ వెనక భాగం వెనకకి కుట్టుకొని తర్వాత ఫ్రంట్‌కి కుట్టుకేసుకుంటా. ఇప్పుడు నాకు ఎంత సరిపోయింది దాన్ని బట్టి నీట్‌గా ఇట్లా బెల్ట్ లాగా చేసుకొని నీట్‌గా స్టిచ్ చేసేసుకున్నా. ఎందుకంటే బయట గిటంగా లోపల మనకి హ్యాండ్ అనేది డిస్టర్బెన్స్ అనేది ఉండొద్దు. ఆ క్లాత్ అది ఇది అంతా అని. మనం లైనింగ్ కుట్టుకున్నాం గదా! కింద ఓవర్‌లాక్ జేసుకోలేం గదా! నా దగ్గర అంటే లోపల లైనింగ్‌కి నేను ఓవర్‌లాక్ ఏం చేయను. నేనే చేయితోని మిషన్‌తోని నార్మల్ మిషన్‌తోని మలిపి కుట్టేస్తా. మొత్తం కింద అంబ్రెల్లా కట్టించుకున్నా గదా! దానికి మొత్తం ఇగ మలిపి కుట్టేసుకొని జాయిన్ జేసేసుకోవడమే. తర్వాత నేనిప్పుడు 28 తీసుకున్నా గదా! సో, నేను దీనికి 30 తీసుకుంటున్నా. 30 తీసుకొని నేను లేయర్స్ ఇద్దామనుకుంటున్నా కింద గిట్ట ఫ్రాక్‌కి. పైన, కింద లేయర్స్ ఇస్తున్నా. సో, సేమ్ నాకు పైన హాఫ్ హాఫ్ తీసుకుంటున్నా లేయర్ లాగా కింద. ఆ లేయర్‌కి నేను ఎంత కావాలి అంత కట్ చేసేసుకున్నా. 2 లేయర్స్ కాబట్టి నాకు క్లాత్ అనేది మొత్తం మిగలకుండా సరిపోతుంది నాకు శారీ. ఇది హాఫ్ ఫ్రాక్‌కే నాకు ఫుల్ శారీ మొత్తం పడింది. ఇప్పుడు నేను కింద ఇప్పుడు 2 లేయర్స్ స్టిచ్ చేసుకుంటున్నాను. దానికి నేను దొడ్డు కుట్టు పెట్టుకుంటా ఫస్ట్. దొడ్డు కుట్టు పెట్టుకొని ఎందుకంటే కింద నేను ఫ్రిల్స్ ఇవ్వాలనుకుంటున్నా. హాఫ్ ఫ్రిల్స్ గిట్ట నేనేమి స్టిచ్ చేసుకోవట్లేను ఒక్కొక్క ఫ్రిల్. దాన్ని నేను దొడ్డు కుట్టు పెట్టి లాగేస్తా. ఒక దారం పట్టుకొని లాగేస్తా. పైదన్నా, కిందిదన్నా లాగేస్తే ఇలా నీట్‌గా వస్తది. నీట్‌గా మనం మంచిగా అనుకుంటూ కుట్టేసుకోవాలి. ఇలా నేను కుట్టుకున్నాక పై లేయర్, కింది లేయర్ అంటే నాకు 2 లేయర్స్ కావాలన్నా కదా ఫ్రాకు. అలా 2 లేయర్స్‌ని మంచిగా మళ్ళీ చిన్న కుట్టు పెట్టుకొని 2 లేయర్స్‌ని జాయింట్ చేసేసుకుంటున్నా. ఇప్పుడు నాకు మధ్యలో జాయింట్స్ గిట్ట పడతాయి. అలా ఫ్రిల్స్ అనేటివి సన్న కుట్టు పెట్టి మొత్తం జాయింట్ చేసేసుకుంటా. అలా జాయింట్ చేసుకున్నాక ఇందాక చూయించానా నాకు ఫైనల్ ఫ్రాక్ ఇలా వస్తుంది అని. ఇలా మొత్తం ఇలా వచ్చింది ఫ్రిల్స్ అన్నీ నీట్‌గా కరెక్ట్‌గా ఎందుకంటే ఇది అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టేసుకోవాలి. అదంతా కుట్టుకున్నాక మళ్ళా బాడీకి ఫ్రిల్స్ అన్నీ కుట్టుకున్నాం కదా! తర్వాత లైనింగ్‌కి గిటంగా ఈ ఫ్రిల్స్‌ని అటాచ్ చేసుకోవాలి. అంటే పైనే అటాచ్ చేసుకోవాలి. కింద గుట్ట కాదు. పైన అటాచ్ చేసేసుకొని తర్వాత ఇప్పుడు కింద బాటమ్ అయిపోయింది. ఈ బాటమ్‌ని మళ్ళా బాడీకి అటాచ్ చేసేసుకోవాలి. తర్వాత ఫ్రంట్, బ్యాక్ మొత్తం అటాచ్ చేసేసుకొని సైడ్ స్టిచెస్ చేసుకున్నామనుకో, మనకి ఎంత కావాలి మన లెంత్‌ని బట్టి సైడ్ స్టిచెస్ చేసేసుకోవాలి. సైడ్ స్టిచెస్ చేసేసుకొని మిగిలిన ఇంకా వేస్ట్ క్లాత్ ఏమన్నా ఉంటే అది కట్ చేసేసుకుంటే ఫైనల్ అవుట్‌పుట్ అయిపోతది. ఇలా స్టిచ్ చేసేసుకుంటూ ఉండాలి. అంటే 3 టైమ్స్ స్టిచ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇన్ కేస్ మనవి స్టిచెస్ అనేటివి నీట్‌గా రాకున్నా, కుట్టు అనేది నీట్‌గా పడకున్నా సరే, ఒక కుట్టు పడకుంటే ఇంకో కుట్టు పడతది. కానీ మనం ఆల్రెడీ చెక్ చేసుకుంటాం. కానీ మాక్సిమం 2 కుట్లు ఉంటే బావుంటుంది. అంటే ఫ్రాక్ అనేది నీట్‌గా వచ్చేస్తది. ఫైనల్‌గా హ్యాండ్స్ అనేవి ఇలా లేస్తున్నాయి. నా ఫ్రిల్స్ మొత్తం ఫ్రాక్ ఇది. ఎలా అనిపించింది? ఫ్రిల్స్ ఎలా వచ్చాయి? అంటే స్టిచ్ చేసిన ఫ్రాక్ కానీ ఇలా కొన్న ఫ్రాక్‌లాగా అనిపిస్తది. ఇలా నీట్‌గా స్టిచ్ చేసుకుంటే ఇట్లా ఫ్రిల్స్ అనేటివి మనం కుట్టకుండా దొడ్డు కుట్టు పెట్టి ఇట్లా గుంజేసుకుంటే హ్యాండ్స్ గానీ, ఆ యోక్ పార్ట్ గానీ మీకెలా అనిపించింది? కామెంట్ చేయండి. మీరు నా వాయిస్ ముందొచ్చేసి నా స్టిచ్చింగ్ అనేది వెనుక రావచ్చు. సో, ఇగ్నోర్ చేయండి. ఇది నా ఫస్ట్ వ్లాగ్ కాబట్టి. బాయ్ ఫర్ వాచింగ్ మై లాంగ్ వీడియో. మీకు ఈ వీడియో